హాయ్ అండి, వెల్కమ్ టు ద హరిప్రభాస్ వరల్డ్. ఇప్పుడు మనం వచ్చేసాం మా ఊర్లో, మా ఇంటికి దగ్గరలో మట్టి విగ్రహాలు తయారు చేసే ప్లేస్కి. ఇవి మా ఫ్రెండ్ అండ్ వాళ్ళ నాన్నగారు వాళ్ళు తయారు చేస్తున్నారు. దసరాని కూడా నవరాత్రులు దేవి విగ్రహాన్ని పెట్టి చాలా ప్రదేశాల్లో మండపాలను ఏర్పాటు చేసి జరుపుకుంటారు. ఆ విగ్రహాలు చాలామంది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను పెడుతుంటారు. అండ్ మా ఊర్లో అయితే మట్టి విగ్రహాలు తయారు చేస్తారండి. చాలా ఊర్ల నుండి వచ్చి చాలామంది తీసుకువెళ్తారు. ఇక్కడ ఈ మట్టితో చూడండి, ఈ మట్టిని ముందుగా తీసుకొని దాన్ని ఒక విగ్రహం లెక్క రూపు తెచ్చుకోవడానికి చాలా నైపుణ్యం ఉండాలి. అటువంటి నైపుణ్యం ఉండాలంటే దేవుని కృప కూడా ఉండాలి. అండ్ మా కొత్తూరు రామకృష్ణ తాతయ్యకి చిన్నప్పటి నుంచి ఈ విద్యలో చాలా ప్రావీణ్యత ఉంది. తన యొక్క కళను వారసత్వంగా ముందుకు తీసుకెళ్ళడానికి యంగ్ బ్లడ్ కూడా వచ్చిందండి. ఇది ఇలానే కొనసాగి ముందు తరాలకు మంచి కళాకృతులను ఇవ్వాలని కోరుకుంటున్నాను. మీరు ఇక్కడ చూడొచ్చు ఫైనల్గా కలర్స్ వేసిన తర్వాత ఫినిషింగ్ని. సో ఇలా చాలా బొమ్మల్ని మనం ఇక్కడ తయారు చేసి చూడవచ్చు. ఇక్కడ దేవి విగ్రహాలే కాకుండా వినాయకుని విగ్రహాలు అండ్ నందన్న విగ్రహాలు చాలా కూడా చుట్టుపక్కల ఊళ్ళ నుంచి వచ్చి తీసుకెళ్తూ ఉంటారు. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు డిఫరెంట్ థీమ్స్తో తయారు చేయబడిన మట్టి విగ్రహాలని, బాల గణేష్ అండ్ ఇంకా డిఫరెంట్ టైప్స్. సో ఇంకా ఈ పాలకొండ శ్రీకాకుళం దరిదాపుల్లో ఎవరికైనా కూడా ఇటువంటి విగ్రహాలు కావాలంటే తప్పకుండా తుమ్మరాడ గ్రామంలో వచ్చి సంప్రదించవచ్చు. ఇదండి మా ఊర్లో ఒక మినీ వ్లాగ్. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.